కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే తినే పాప్కార్న్ పైన కూడా 3 రకాల జిఎస్టీ ట్యాక్స్ అయితే విధించారు. అంటే ఒక్కసారి మనం ఎంత జిఎస్టీ కడుతున్నాము, సాధారణంగా ఒక మనిషి ఎంత జిఎస్టీ కడతారు, మరి తినే పాప్కార్న్ పైన కూడా జిఎస్టీ ట్యాక్స్ అంటే ఎలా సార్? మరి సామాన్యుడు ఎలా బతకాలి? అమ్మా, అందరూ గత 15-20 రోజులుగా మీరు మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ పాప్కార్న్ జిఎస్టీ. నేనేమన్నానంటే అది మన జీవితంలో చాలా చిన్న విషయం, అవునా? ఎందుకనంటే అవును, ఫస్ట్ సిస్టమ్ జిఎస్టీని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ట్యాక్స్ సిస్టమ్ని సింప్లిఫై చేస్తాము, టూ మెనీ కేటగిరీస్ ఉండకూడదు, కాంప్లెక్సిటీస్ ఉండకూడదు అని తీసుకొచ్చారు జిఎస్టీ తెచ్చినప్పుడు. అలా తెచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, మీ పాప్కార్న్లోనే 3 స్లాబులు. ఇలా మొత్తం ఆలోచన ఏదైతే ఫోకస్తో జిఎస్టీ వచ్చిందో ఆ ఫోకస్ పోతోందేమో, ఉన్న సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది, అది కనబడుతోంది కూడా. యు ఆర్ టాకింగ్ అబౌట్ ది పాప్కార్న్ అలోన్. నేనేమంటానంటే అది మన జీవితంలో ఇట్ ఈస్ వెరీ స్మాలెస్ట్. దేర్ ఆర్ సీరియస్ సబ్జెక్ట్స్ అమ్మా. నాలాంటి వాడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అంటే ₹1,00,000 అవునా? ముందు అసలు అది కొనడమే నాకు బాధుడు. దాని మీద 18% జిఎస్టీ. యూ అండర్స్టాండ్ మై పాయింట్. నేను కొనే ₹25 పాప్కార్న్ మీద జిఎస్టీ గురించి కంగారు పడినా, ఇంత ఎక్స్పెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి సబ్జెక్ట్స్ మీద నేను గవర్నమెంట్ ఆ విషయాల్లో ముందు ఫోకస్ పెట్టాలి. వాళ్ళు ఆ రోజు వాళ్ళ మీటింగ్లలో డిస్కషన్లో ఎవ్రీబడి ఈజ్ స్పెండింగ్ టైమ్ ఆన్ మెనిస్క్యూల్ సబ్జెక్ట్స్ లైక్ దిస్. ఆవిడ ఉంచుతారా తీసేస్తారా అనేది వేరే విషయం, మనం పక్కన పెట్టినట్టయితే why are we not focusing on the serious subjects? I would strongly say that people should start looking at మన పాకెట్లోంచి మేజర్గా వెళ్తుంది అంటే. లేదు, సీతారామన్ గారిని మనం నెగిటివ్ లైట్లు చూపించాలి, ఆవిడ పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్ మాట్లాడారు అని మాట్లాడితే అది వేరే విషయం. కానీ ఇంపాక్ట్ పరంగా, ఎస్పెషల్లీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంపాక్ట్ పరంగా మీరు చూసినట్టయితే ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ అ జిఎస్టీ రేంజింగ్ ఫ్రమ్ 5% నుంచి 18%, 28%. హైయెస్ట్ పాసిబుల్ థింగ్. అయితే ఏంటంటే 28% అండ్ అబవ్ విల్ నాట్ అట్రాక్ట్ టు మిడిల్ క్లాస్ అని అనుకున్న, లగ్జరీ గూడ్స్ మీద మనం పోలేము అని అనుకున్నప్పటికీ కూడా మన 18% ఇట్ సెల్ఫ్ ఈస్ కిల్లింగ్ అస్ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్. సో ది గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్ అండ్ ఎన్ష్యూర్ దట్ those kind of systems should be given importance. That's what I feel. Yes. అంటే సార్, ఇలాంటి ట్యాక్సుల వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే బ్రతకడం అనేది చాలా కష్టం అనేది కొంతమంది టాక్. అయితే అందులో కొంతమంది అడిగిన క్వశ్చన్స్ నేను అడుగుతాను మిమ్మల్ని. అంటే ట్యాక్సులు కట్టి ఉద్యోగాలు చేయడం కంటే ట్యాక్సులు కట్టకుండా రియల్ ఎస్టేట్ లాంటి బిజినెస్ చేసుకోవడం మంచిదని కొంతమంది అభిప్రాయం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీకు తెలియక కానీ మీరు చూసినట్టయితే భారతదేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండట్లేదు. భారతదేశం నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు పారిపోతున్నారు. నిజంగానే మీరు వెళ్ళి చూడండి, ఏ ఇంట్లో వెళ్ళి మీరు చూసినా అయితే యుఎస్, లేకపోతే కెనడా, లేకపోతే ఆస్ట్రేలియా, లేకపోతే న్యూజిలాండ్ తప్పితే ఇంకో మాట లేదు. అంటే ట్యాక్స్ సిస్టమ్ వల్ల పారిపోతున్నారంటారు. అదొక మేజర్ రీజన్. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నేను ఓ 10 లక్షల ఉద్యోగి లేదా ఓ 20 లక్షల ఉద్యోగి ఉన్నాడు అంటే 20 లక్షల ఉద్యోగం ఇవాళ ఉంటే ఓ బ్రహ్మాండమైన ఉద్యోగం అని అనుకోవచ్చు. అందులో దాదాపు నేను 4 లక్షల దాకా నేను ట్యాక్స్లు కట్టేసి, డైరెక్ట్ ట్యాక్స్లు. నేను కొనే ప్రతి వస్తువు మీద ఇప్పుడు నేను డబ్బులు ఎందుకు సంపాదిస్తాను? ఖర్చు పెట్టడానికే సంపాదిస్తాను. నేను పెట్టే ప్రతి ఖర్చు మీద 18% ట్యాక్స్ అని అనుకోండి యావరేజ్గా. అంటే అదో 3,60,000 నాది జిఎస్టీకి పోయింది. అంటే ఎంత పోయింది? అవో 4, ఇవో 3.5, ఓ 7.5-8 లక్షలు నేను ట్యాక్స్లే కట్టా.
అవునా? ఎస్. ఇంకా మిగిలిన దాంట్లో యూ అండర్స్టాండ్ మై పాయింట్, నేను తీసుకెళ్ళి సేవింగ్స్లో పెట్టాను అనుకోండి, దాని మీద రూపాయి సంపాదిస్తే మళ్ళీ దాని మీద ట్యాక్స్. ఎస్. నేను ఖర్చు పెడితే ట్యాక్స్, నేను సేవ్ చేస్తే ట్యాక్స్, నేను ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్. యా, మీరు దీన్ని ట్యాక్స్ టెర్రరిజం అని అనొచ్చు. ఇంతగా మిడిల్ క్లాస్ వాడి మీద దాడి జరిగినప్పుడు ఎందుకు ఉంటాడు? పారిపోతాడు. ఇది మెయిన్ రీజన్. సరే ట్యాక్స్లేనా కారణం అని అంటే, ట్యాక్సెస్ ఆర్ వన్ ఆఫ్ ది రీజన్. నేనేమంటున్నాను, మీరు ట్యాక్సులు తీసుకోండి, తీసుకుని మంచి రోడ్డు వ్యవస్థ ఇవ్వండి. నేను ట్యాక్స్ కడతాను, వెళ్ళి ఓఆర్ఆర్ కట్టగానే 3 గేట్లకి నాకు 180 రూపాయలు, 200 రూపాయలు. ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ఓఆర్ఆర్, ఇఫ్ ఐ వాంట్ టు ట్రావెల్ 100 కిలోమీటర్ డిస్టెన్స్, దెన్ ఐ విల్ హ్యావ్ టోల్స్ ఆన్ ద రోడ్. యా, యూ హ్యావ్ టోల్ ట్యాక్స్, యూ హ్యావ్ రోడ్ ట్యాక్స్. యా, మరి మనం రోడ్ ట్యాక్స్ ఆల్రెడీ కట్టట్లేదా? ఉన్న ఇంటికి మున్సిపల్ ట్యాక్స్ కడతాం. యా, ఉన్న ఇంటికి మున్సిపల్ ట్యాక్స్ కడతాం, వాటర్ సెస్ కడతాం, యా, ఎడ్యుకేషన్ సెస్ కడతాం. మరి మిడిల్ క్లాస్కి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ప్రభుత్వ పాఠశాలలో కాలు పెట్టలేం, అవునా? పాఠశాలలే కాదు, కళాశాలలో కూడా కాలు పెట్టలేం. అది వాతావరణం. అంటే ఏంటి? ఇటు ట్యాక్స్ కట్టి మళ్ళీ మనం ప్రైవేట్కి వెళ్ళాలి, ప్రైవేట్కి వెళ్ళి అక్కడ బాధుడే, అవునా కదా? పోనీ అలా ఏమన్నా దాన్ని ఏమన్నా రిస్ట్రిక్టెడ్, కంట్రోల్డ్, ఓ సిస్టమేటిక్గా ఉంచారంటే ఎవడికి తోచినట్టు వాడు ఇష్టం వచ్చినట్టు వాయించుకుంటున్నారు, బాధుడు. మళ్ళీ చేసిన ఏమవుతుంది, అక్కడ కూడా తీసుకొచ్చి జిఎస్టీ పెట్టారనుకోండి, ఇంకా వేరే ఇంకేం లేదు. ఇలా మీకు ఎడ్యుకేషన్. సరే హెల్త్దే వద్దామా? నేను ఇప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పాను. నేను ఇన్ని డబ్బులు నేను హెల్త్ సెస్ కడుతున్నాను, ట్యాక్సులు కడతా ఉన్నాను, మరి నాకు ఒక సోషల్ సెక్యూరిటీ ఉందా? నాకేమైనా హెల్త్ సిస్టమ్ ఉందా? మీకు అసలు ఉస్మానియా హాస్పిటల్ అనేది హైదరాబాద్లో ఉంది అన్నది ఎప్పుడైనా మీరు చూడడానికి వెళ్ళారా న్యూస్ పరంగా తప్పితే? అవునా? యూ డోంట్. సో యూ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ ఫర్ యువర్ మెడిసిన్, ఫర్ యువర్ ఎడ్యుకేషన్, ఫర్ యువర్ ఫుడ్, ఫర్ యువర్ ట్రావెల్. మీరు ఆర్టీసీ బస్సులు ఎక్కగలరా? మన స్టేట్లోనే కాదు, ఏ స్టేట్లోకి వెళ్ళినా కూడా. పోనీ వెళితే మనమే కారో స్కూటర్ నడుపుకొని పోదామంటే రోడ్లు స్మూత్గా ఉన్నాయా? లేవు. యా, ట్రాన్స్పోర్ట్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, రోడ్లు సవ్యంగా లేవు. మంచినీళ్ళు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? మంచినీళ్ళకి మీరు బాటిళ్ళు కొనుక్కోవాలి. బాటిళ్ళు కొనుక్కోకపోతే ఏం చేయాలి? మీరు మీ ఇంట్లో యూ హ్యావ్ టు యూజ్ అ వాటర్ ఫిల్టర్. యా, అది నెలకి అదేంటి 2 సంవత్సరాలకు ఒకసారి 15,000 పెట్టుకున్నా నెలకు 2,000 మంచినీళ్ళకి కట్టాలి, అవునా? నీళ్లు కొనుక్కుంటాం, గాలి కొనుక్కుంటాం, అంతేనే కదా? యా, ఫ్రెష్ ఎయిర్ కావాలన్నా కూడా మనకి ఎయిర్ లేదు. గో టు ప్లేసెస్ లైక్ హర్యానా, ఢిల్లీ, ది కైండ్ ఆఫ్ పొల్యూషన్ వాట్ దే హ్యావ్, అవునా కదా? సో నీళ్లు కొనుక్కోవాలి, గాలి కొనుక్కోవాలి, వాతావరణం కొనుక్కోవాలి. ఎక్కడి నుంచి పెడతారమ్మా డబ్బులు? పారిపోకపోతే ఏం చేస్తారు? మళ్ళీ నువ్వు రెండో విషయం ఇంట్రెస్టింగ్గా అడిగావు, సార్ అందరు రియల్ ఎస్టేట్కి వెళ్దాం అనుకుంటున్నారు. చెప్తున్నాను కదా, ప్రభుత్వమే ప్రజలని దొంగల్ని తయారు చేస్తుంది. యా, డాక్యుమెంటెడ్ పాలసీ ప్రకారంగా ప్రాసెస్లు కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయాల్సిన వాతావరణాన్ని తీసుకొస్తుంది, అంతే కదా? రియల్ ఎస్టేట్కి వెళ్ళాలా అని అడిగితే ఏం చెప్తాం? వెళ్ళగలిగితే వెళ్ళడమే. యూ అండర్స్టాండ్ మై పాయింట్? వేరే ఎవరో ఎందుకు? మీకు నాకు ఆపర్చునిటీ వస్తే మన ఇద్దరం కూడా వెళ్ళిపోతాం, అవునా కదా? ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఇన్ యుఎస్ ఆర్ యూకే, వీఆర్ విల్లింగ్ టు గో. వై వీఆర్ విల్లింగ్ టు గో? మీరు అడిగారు ఏంటి ఓన్లీ ట్యాక్స్ల కోసమే వెళ్తున్నారా అని. కాదు, దిస్ టూ మచ్ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్ and then parallelly not having proper security, social security లేదు, సిస్టమ్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు మనిషికి కావాల్సింది నీళ్లు, రహదారులు, అవునా, ఆహార భద్రత, అవునా, ఫుడ్, వాటర్, గుడ్ ఎయిర్ అండ్ దిస్ థింగ్, a proper medical system, ప్రాపర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇండియాలో మొత్తం చండాలంగా అయిపోయింది. ఏ స్టేట్కి వెళ్ళి చూసినా కూడా ఇట్ ఈస్ లైక్ దాట్. సో దెర్ ఇస్ నో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, దెర్ ఇస్ నో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్,
ఇప్పుడు మీరు బయట కంట్రీస్లోకి వెళితే వాళ్ళు వెళ్ళి సింక్లో నీళ్లు పట్టుకుని తాగేస్తారు, అవును. అవునా? వాళ్ళకి వేరే వాటర్, మనం కదా వాటర్ స్టోర్ చేసుకున్నట్టు చేసుకోరు. చేసుకోరు. మనం ఏంటి, బాటిళ్ళు కొనుక్కునో లేదా ఫిల్టర్లు పెట్టుకునో మనం నీళ్లు Yes. ఇచ్చేసుకుంటాం. నీళ్ళ దగ్గర నుంచి, గాలి దగ్గర నుంచి అయినప్పుడు డబ్బులు ఎక్కడ సరిపోతాయి, Yes. అవునా? ఒక్క విషయం చెప్పండి నాకు, ఈఎంఐ లేని ఇల్లు ఉందా? లేదు. లోన్ లేని ఇల్లు ఉందా? అవునా? Yes. పోనీ ఎవరి దగ్గర అయినా, అంటే ఇప్పుడు మన పేరెంట్స్ కాలంలో చూసినట్టయితే వాళ్ళు అదో ఏదో వెనకేసి ఇల్లు కట్టడమో, ఆస్తి చేయడమో, పొలం కొనడమో అనేది ఉంది. మనలాంటి జనరేషన్లోకి వచ్చిన వాళ్ళకి ఈ ఆస్తులు పెంచుకునే కెపాసిటీ కానీ తాహత్ కానీ ఉందా? ఈఎంఐల మీదే కదా. Yes. యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో ఏ విధంగా ది ప్రభుత్వం మనకి మీరు ఇక్కడ ఉండండి అన్న గ్యారంటీ ఇస్తుంది, అవునా? నేను చదువుకుని నాకు కేపబిలిటీ ఉండి ఐ విల్ బీ ఏబుల్ టు యాడ్ వాల్యూ టు ది కంట్రీ అని అన్నప్పటికీ కూడా, వెన్ గవర్నమెంట్ డజంట్ గివ్ మీ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్, వాట్ విల్ ఐ డూ? ఐ విల్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్. Yes. యూ అండర్స్టాండ్ మై పాయింట్? బయట కంట్రీస్ కూడా ఎందుకు చూస్తాయి? గుడ్ స్కిల్డ్ పీపుల్ రెడీలీ ఆర్ అవైలబుల్ ఫర్ అన్ ఎకనామిక్ కాస్ట్. మన దానికంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఇట్ విల్ బీ క్వైట్ ఎకనామికల్ ఫర్ Yes. దెమ్, అవునా కదా? Yes. సో దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ రన్నింగ్ అవే. ట్యాక్స్ అని ఒకటే కాదు రీజన్. ట్యాక్స్ ఈజ్ ఫోర్సింగ్ పీపుల్ టు నాట్ టు హ్యావ్ సేవింగ్స్, నాట్ టు హ్యావ్ ద కైండ్ ఆఫ్ కంఫర్టబుల్ లైఫ్. Yes. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అమ్మా, మధ్యతరగతి అనేది క్షీణించిపోతుంది, మెల్లిగా కంప్రెస్ అయిపోతుంది. కొంచెం కొద్దో గొప్ప డబ్బులు సంపాదించి కొంత ఇది చేసుకుని కొద్ది లెవెల్ ఉన్న వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఈ ట్యాక్సులు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, లోన్లు కట్టలేక ఇవన్నీ అయ్యాయి. యా, ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగతా డబ్బులతో తినుబండారాలు కొనుక్కోలేక యా లోవర్ క్లాస్లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. Yes. యా, ఇలా ది మిడిల్ క్లాస్ అనేది మెల్లిగా ష్రింక్ అయిపోతోంది, మనుగడ లేకుండా పోతుందేమో మిడిల్ క్లాస్ అన్న పరిస్థితిలోకి వస్తుంది భారతదేశం. కానీ మళ్ళీ భారతదేశానికి ఆదాయం కూడా శాలరీడ్ క్లాసే. మీరు వెళ్ళి బడ్జెట్ చూసినట్టయితే ది కైండ్ ఆఫ్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ శాలరీడ్ క్లాస్ ఈజ్ మోర్ దెన్ ది ట్యాక్స్ రెవెన్యూ కమింగ్ ఫ్రమ్ ది కార్పొరేట్స్. Yes. యా, కార్పొరేట్ ట్యాక్స్ కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఉంది. ఈ లెక్కన ఇప్పుడు చెప్పండి, పారిపోవాలా పారిపోవద్దా? ఖచ్చితంగా సార్. అంటే వాతావరణం అయితే అలాగే ఉందమ్మా. Yes. ఎవరికి కూడా వెళ్ళాలని ఉండదు. Yeah. నోబడీ ఈజ్ ప్లానింగ్ టు గో. హైదరాబాద్ ఇమారత్లు చూసిన తర్వాత యుఎస్ లాగానే ఉంది, ఇక్కడ వదిలేసి ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన కలిగినప్పటికీ కూడా యా, సర్వైవల్ వెన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్, Yes. దెన్ యు ఆర్ ఫోర్స్ టు టేక్ డెసిషన్స్. అయితే సార్, ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి మారాలి అంటే సామాన్యుడు కొనుగోలు శక్తి పెరగాలి అంటారా? జిఎస్టీ కాదు. అమ్మాయి, మీరు ఒక మాట చెప్పండి నాకు, నేను కొనే వస్తువు కంటే నాకు కొనాల్సిన కెపాసిటీని ఇవి తగ్గించేసావనుకోండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నాకు 50,000 జీతం. 50,000 జీతంలో నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ ట్యాక్సులు ఇవి చెప్పాను. Yes. ఓ 20,000 నావి ట్యాక్స్గా పోయి నాకు మిగిలింది 30,000. అవునా? ఈ 30,000 వస్తువులు నేను 30,000 పెట్టి ఓ వస్తువు కొందామని ఓ కొట్టుకెళ్ళాను అనుకోండి. 30,000 మీద ఎంత ట్యాక్స్? 18% ట్యాక్స్. అంటే ఏం కావాలి నాకు? ఇంకా 5,400 కావాలి. నేను 30,000 వస్తువు కొనాలి అని అంటే నాకు 35,400 కావాలి. అవునా? ఇప్పుడు నేనేం చేయాలి? నేను 30,000 వస్తువుని కొనలేను. కాబట్టి నేను ఏ 25,000 వస్తువుకో 20,000 వస్తువుకో తగ్గిపోవాలి. అవునా? మరి అలాంటప్పుడు ఏమవుతుంది? కొనేవాడి పరిస్థితి తగ్గిపోయిందా? ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు మీరు ప్రీవియస్ టైమ్స్ చూసినట్టయితే, ఇప్పుడు చూసినట్టయితే ఈ ఎకానమీ కార్లు ఉండేవి కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే కార్లు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది
ఎస్యూవి సెగ్మెంట్. ఎస్ ఎస్యూవి సెగ్మెంట్ కమ్స్ ఫర్ హయ్యర్ మిడిల్ క్లాస్ ఆర్ కొంత ఉన్న వాళ్ళ క్లాస్లోకి తీసుకుందాం. యా, మనం తీసుకునే మామూలు హ్యాష్ బ్యాక్ కార్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొన్ని వేల కోట్ల వర్త్ ఇన్వెంటరీ అమ్ముడు పోకుండా కంపెనీలో అలా పడి ఉన్నాయిట. ఎందుకు? ది బయింగ్ కెపాసిటీ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ కమ్ డౌన్. ఎస్ You understand my point? People don't have money to buy. When people don't have money to buy, all this kind of consequences will happen. ఎస్ Yeah? అప్పుడు ఏమవుతుంది? కొనేవాడే లేకపోయినాక ఇంకెక్క ఎకానమీ? భారతదేశం ఎకానమీ బాగుపడాలి అని అంటే మధ్యతరగతి వాడే కొనాలి. అవునా కదా? మరి మధ్యతరగతి వాడు కొనడానికి వాడి చేతులు కట్టేసిన తర్వాత యా, ఇప్పుడు మీరు అన్నట్టుగా సార్ మన ఎకానమీ బాగుపడాలి అని అంటే జిఎస్టీయా పీపుల్ కొనడమా అంటే అవును, పీపుల్ కొనడమే. పీపుల్ కొనడం తప్పింది అనుకోండి. ఎందుకు అని అంటే ఈ మధ్యన రీసెర్చ్లో చెప్తుంది ఏంటంటే నెస్లే వాళ్ళు ఏదో పేపర్లో చెప్పారు దట్ ది గ్రోత్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ వెరీ నామినల్ 2-3% ఉందిట. 10-15% ఉండాల్సింది 2-3% ఉంది. అంటే ఏంటి? జనాలు కొనట్లేదు. కొనకుండా లోవర్ కాస్ట్, లోవర్ ఆల్టర్నేటివ్స్ యా అనే వాటి వైపు చూస్తూ ఉన్నారు. యా, సో వ్యాపారం దెబ్బతింది. ఇప్పుడు నేను ఎఫ్ఎంసీజీ వస్తువులు కొనబడట్లేదు. యా, మీరు ఇటు వెళ్తే ఆటోమొబైల్ కొనబడట్లేదు. యా, సో విత్ ఆల్ దాట్ ఎంటైర్ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ అ ఛాలెంజ్. కాబట్టి ప్రభుత్వాలు వీటిని చాలా సరైన దృష్టిలో పెట్టుకోవాలి. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. దే ఆర్ నాట్ రిక్లెస్ ఇన్ క్రియేటింగ్ అ పాలసీ. దే మస్ట్ బి హ్యావింగ్ దేర్ లాజిక్. బికాజ్ మనకున్న ఇంటర్నేషనల్ లోన్సే కానివ్వండి, ప్రాజెక్టులే కానివ్వండి, వాళ్ళు దే మస్ట్ బి హ్యావింగ్ దేర్ ఓన్ ఛాలెంజెస్. ఐఎంఎఫ్ ఏమన్నా కంట్రోల్ పెట్టి ఉండొచ్చు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇవాళ ప్రభుత్వం ఇబ్బందుల్ని చూస్తోందా? రేపు దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, దేశం యొక్క జనాభా పరిస్థితి ఏమిటి అనేది ఆలోచిస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ బాధుడు జిఎస్టీ ట్యాక్స్ ఓ పక్కన పెడితే మామూలుగా ఇండియాలో సదరు జీతాలు 30,000 అలా ఉంటే ఇవన్నీ కూడా ఓకే ఫుల్ఫిల్ అవుతాయని కొంతమంది అనుకుంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఎక్కడవుతుంది చెప్పండి అమ్మా మీరు. మీరు బయట ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ, స్లాబ్ ఆవిడ 50-70 దీంట్లో స్టాండర్డ్ డిడక్షన్లోకి తెచ్చాను అని అన్నారు, పర్సంటేజీలు తగ్గించాను అన్నారు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించింది అనుకున్నాం. యా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాప్కార్న్ మీద 18%, ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ మీద 18%. యా, అండ్ దిస్ ఆ తర్వాత ఇంటి అద్దెల మీద ట్యాక్సులు. అవునా? పాత వెహికల్ అమ్ముకుంటే ట్యాక్స్లు. యా, ప్రాపర్టీలు అమ్ముకుంటే వచ్చే క్యాపిటల్ గెయిన్స్ని తగ్గించేసి వాటి మీద ట్యాక్సులు పెంచేశారు. యు అండర్స్టాండ్ మై పాయింట్? సో ఇలాంటి పరిస్థితుల్లో 30,000 జీతగాడు అని అంటే హీ విల్ బికమ్ లోవర్ క్లాస్లోకి వచ్చేస్తున్నారు. అవునా? తర్వాత క్లాసిఫికేషన్ ప్రకారంగా దే ఆర్ నాట్ లోవర్ క్లాస్ కాబట్టి లోవర్ క్లాస్కి వచ్చే బెనిఫిట్స్ ఏవి రావు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో నా ఘర్ కా నా ఘాట్ కా, దే డోంట్ గెట్ దట్ బెనిఫిట్స్ దేర్. దే డోంట్ హ్యావ్ సఫిషియంట్ మనీ టు స్పెండ్ హియర్. యూ గట్ మై పాయింట్? సో దిస్ ఇస్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్. సో ఏదేమైనా అటు కింద వాళ్ళు పైన వాళ్ళు బాగానే ఉంటున్నారు, ఎవరైతే మధ్యలో ఉంటున్నారో వాళ్ళకే ఈ ప్రాబ్లం కాదా? మరి మీరు ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు లోవర్ క్లాస్ అని అన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళి మీకు 5 రూపాయల అన్న క్యాంటీన్ భోజనాలు లాంటిది వాటికి కూడా వెళ్ళగలరు. మీరు నేను వెళ్ళగలమా? వెళ్ళగలమా? తర్వాత నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, మన మాలియా లాంటి వాళ్ళు కోట్లు దండుకుని పారిపోగలరు. మీరు నేను పారిపోగలమా? లేదు. యు అండర్స్టాండ్ మై పాయింట్? యా, ఇక్కడ రుణమాఫీలు, అక్కడ రుణ పరారీలు 2 పనికి వస్తాయి. మనం దీనికి రాము, దానికి రాము.
అవునా కాదా? Yes, మనం yes. దీనికి రాము దానికి రాము. రావు. అలాంటప్పుడు యు ఆర్ అంటే అక్కడి బర్డెన్ ఇక్కడ బర్డెన్. Burden. ప్రభుత్వ వ్యవస్థలు ఎలా ఉండాలి అని అంటే దే షుడ్ బి ఏబుల్ టు ఈక్వలైజ్. Yes. అవునా? దీన్ని బ్యాలెన్స్ అవుట్ చేయకుండా ఉన్న రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకొచ్చి 1,80,00,000 మంది మీద పెడతాము అని అంటే కదా, Yes. అప్పుడు ఇట్స్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. అందుకనే జనాలు పారిపోతున్నారు. యు అండర్స్టాండ్ మై పాయింట్. భరించలేకే పారిపోతున్నారు. పైనవాడు సుఖంగా ఉన్నాడు. పైనవాడు నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఆల్ ది హెచ్ఎన్ఐస్ ఆర్ ఆల్సో ట్రైంగ్. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఈ ట్యాక్స్ సిస్టమే కానీ అనండి ఇదేనండి, ఆల్ ది హెచ్ఎన్ఐస్ ఆర్ ప్లానింగ్ టు రన్ అవే. All the business tycoons are setting up their offices outside the country. You understand my point? With all this, వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ అంతా మిడిల్ క్లాస్ మీద వేస్తామంటే ఎట్లా? Yes. సో వాళ్ళు చేస్తున్న పద్ధతి తప్పు కాదేమో, కానీ వాళ్ళు ఏమంటారు, ఈ ప్రాపర్ అండర్స్టాండింగ్ తీసుకోకుండా, అవగాహన సరిగ్గా లేకుండా చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. Yes. Thank you, sir.